అంటే బాపట్ల పంచాయతీ సమితిని షిఫ్ట్ చేయించారు అక్కడికి, పర్చూరు ఎమ్మెల్యేగా. తర్వాత ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యే అయినా, 5 సార్లు ఎమ్మెల్యే అయినా. పర్చూరు నియోజకవర్గంలో కూడా మంత్రి అయ్యారు. ఇక్కడ ఈ నియోజకవర్గానికి గెలిచి మంత్రి అయ్యారు. అది విజయభాస్కర్ రెడ్డి గవర్నమెంట్లోనే అక్కడే మంత్రి అయ్యారు, ప్రొహిబిషన్ ఎక్సైజ్. ఇక్కడేమో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ హిందూ ఎండోమెంట్స్, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. సరే, అక్కడికి నాకు సంబంధించినంత వరకు నా మొదటి నుంచి కూడా నేను రాజకీయానికి వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే, గ్రామాలు తిరుగుతూ ఉంటే రోడ్లు సౌకర్యం లేదు. అక్కడ కూడా అంతే. ఆ ఉన్న రోడ్లు కూడా హైవేలో చేర్చకుండా ఉండి, తర్వాత మన పంచాయతీరాజ్ కమ్యూనికేషన్స్ అనేది నా మైండ్లో చిన్నతనం నుంచి మైండ్లో పడిపోయింది. శాసనసభ్యుడిని అయితే కమ్యూనికేషన్స్ ఒకటి మెయిన్గా ఇంపార్టెంట్ చేయాలనేటువంటి అభిప్రాయం ఉండేది నాకు అంత కూడా. తర్వాత కొంచెం నాకు లెఫ్ట్ ఓరియంటెడ్ మైండ్ నాది. ఈ గ్రామాలు తిరుగుతూ ఉంటే వాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా లేవు, చాలామంది అవస్థ పడుతుంది. వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనేటువంటి మనస్తత్వం మనసులో పడిపోయింది. అందుకని నేను పర్చూరు ఏరియాలో ఉండగా చాలా రోడ్లు, హైవే రోడ్లు చేయించాను. అంతకుముందు లేవు. పర్చూరు, ఇంకోల్టు సంతరావు, ఇంకోల్టు కారంచేడు, ఇంకోల్టు ముప్పవరం, ఇంకోల్టు పంగులూరు, ఇట్లా ఈ విధంగా ఆ కాన్స్టిట్యున్సీలో కూడా కమ్యూనికేషన్కి సంబంధించినంత వరకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశాను. తర్వాత ఇళ్ల స్థలాలకు సంబంధించినంత వరకు కూడా పర్చూరు కాన్స్టిట్యున్సీలో ఏ ఊరికి వెళ్ళినా ఇళ్ల స్థలం లేని పరిస్థితి ఉండేది కాదు. అది 5 సెంట్లు. మన కార్యక్రమం అంతా కూడా 5 సెంట్లు కార్యక్రమం పెట్టేవాళ్ళం. అక్కడ కాలేజెస్ ఒకటి 5 కాలేజీలు పెట్టించాను నేను. తర్వాత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రైమరీ హెల్త్ సెంటర్సు, తర్వాత 30 బెడ్ హాస్పిటల్ పర్చూరులో. ఇట్లా ఈ విధంగా కాన్సన్ట్రేషన్ అంతా కూడా రూరల్ సెక్షన్స్ మనం సహాయం చేయాలా, ఇళ్ల స్థలాలు ఇప్పించాలా, గ్రామాలకు రోడ్డు సౌకర్యం కలిగజేయాలా అనేటువంటి ప్రధానమైనటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా పెట్టించాను నేను. అది మెయిన్గా అది చాలా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి ఎక్కడ పర్చూరులో కూడా. సరే, దాని కూడా ఏంటంటే నాకు స్వార్థం లేదు. ఎవడు కూడా అయ్యో ఈయన ఏం తీసుకున్నాడులే, ఆయన ఏం తీసుకున్నాడులే అనే దూరం లేకుండా గవర్నమెంట్లో మంత్రులు, ఆ గవర్నమెంట్లో ఉండగా, పర్చూరు గవర్నమెంట్లో ఉండగా కూడా, తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నా నేను చెప్తే చంద్రబాబు గారు అది కూడా నేను కాగితం రాసి పంపిస్తే నో అనేది చాలా అరుదు. నో అనేది అరుదు, ఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి అయినా. అట్లా పర్చూరు కాన్స్టిట్యున్సీ కూడా డెవలప్ చేశారు. ఆ విధంగానే రాజశేఖర రెడ్డి గారు ఎన్ని మార్చారు, ఇక్కడ మార్చారు 2004లో. అప్పుడు ఏంటంటే వెంకటేశ్వరరావు గారికి అవకాశం కలుగు చేయాలనేటువంటి ధోరణితోటి పురంధేశ్వరి పార్లమెంటు, తర్వాత మళ్ళా వెంకటేశ్వరరావు గారి పర్చూరు అసెంబ్లీ మారుస్తూ నన్ను ఇక్కడికి షిఫ్ట్ చేశారు. ఏమయ్యా నన్ను ఇక్కడికి షిఫ్ట్ చేసావని అంటే, నువ్వు అక్కడ కూడా గెలుస్తావు పోవా, నువ్వు అక్కడ ఉన్నావు కదా, కొన్నాళ్ళు ప్లేయర్గా ఉన్నావు, కాంటాక్ట్ ఉంది కదా. అది ఇంకోటి ఏంటంటే అప్పుడు ఈ బాపట్ల తాలూకా పెద్ద తాలూకా, రాష్ట్రం మొత్తం మీద పెద్ద తాలూకా ఏది ఉందంటే అప్పుడే 4 లక్షల పాపులేషన్ ఉండేది. 4 కాన్స్టిట్యున్సీస్ ఉండేది. కొన్నూరు, బాపట్ల, చీరాల, పర్చూరు, 4 కాన్స్టిట్యున్సీస్ ఉండేది. అందువల్ల అదొక చరిత్ర, అదొక పద్ధతి నడిచిపోయింది. తర్వాత ఇక్కడికి వచ్చాను నేను, ఇక్కడికి షిఫ్ట్ చేశారు. నేను గ్రామాలను తిరిగాను. తిరిగితే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏమిటంటే బొంగపోతు రెడ్డి అనేవాళ్ళు ఇక్కడ.
అంటే లోపలికి దిగి నీళ్ళు బొంగ మొత్తం తెచ్చుకొని నీళ్ళు కూర్చో నారుమళ్ళు గోరుమళ్ళు చదువుకొని కూరగాయలు పండించేవాళ్ళు ఆకుకూరలు పండించేవాళ్ళు అవస్థపడేటటువంటి దీనికి ఏదో ఒక పరిష్కారం కనుక్కోవాలని దాదాపు 2200 మందికి ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఇప్పించారు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్. అందుకని ఇప్పుడు ఎక్కడ బుణపోతు రెగ్గులు ఉండరు. మామూలుగా కూరగాయలు పండించేవాళ్ళు కానీ ఆకుకూరలు పండించేటువంటి వాళ్ళు కానీ. అంటే పూర్వ సెక్షన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. ఫస్ట్ సాల్వ్ చేసిన ప్రాబ్లం ఏంటంటే బొంగపోతు రెడ్లు అనుకునేటువంటి వాళ్ళకి 2200 మంది కెరపాలెం మండలం కానీ బాపట్ల మండలం కానీ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ అదొకటి మేజర్గా నేను అనుకుంటున్నాను. రెండోది ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి. లిఫ్ట్ ఇరిగేషన్స్ పాడుపడి ఉన్నాయి. అందువల్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ సంబంధించి ఆసోదూర్పాలి లిఫ్ట్ ఇరిగేషన్ నేను పురంధేశ్వరి వచ్చి ఫౌండేషన్ వేసి చేశాను. మురుప్రోలు వారిపాలి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, అట్లనే మన పాండురంగాపురం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, తర్వాత యాజిలీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ 3 యాజిలీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్. తర్వాత అక్కడ ఈ అదే మన ఇదే అదయ్యా